తండ్రి దేవునికి యేసుక్రీస్తు నామములో సకాలానికి వచ్చిన క్రీస్తు సంఘ వారు నా యొక్క హృదయపూర్వక మొదటిగా మంచి ఘనమైన కార్యము ఏర్పాటు చేసింది. సువార్తలు వాక్యం ద్వారా పాల్పడాలి, ద్వారా వారు నడిపిస్తున్నటువంటి సంఘాలు ఆత్మీయంగా ఎదగాలి అన్న సదుద్దేశంతో వాక్యములకు సహవాసపూర్తిగా ఏర్పాటు చేసిన కూడా యేసుక్రీస్తు నామములో ఈరోజు ఏర్పాటు చేసిన ఒక వాక్యభాగం మరి నశించిన దానిని ఎవరికి రక్షించుకుంటూ మనుషులకు వచ్చని ఆలోచించారు. ఈ విషయంలో ఈ యొక్క సబ్జెక్ట్లో మరి దేవుడి యొక్క తండ్రి యొక్క మొత్తం పరిపూర్ణ చిత్తము ఆయన సంకల్పము ఏమై ఉన్నది అనేది మనం చాలా లోతుగా ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క వాక్యంలో ఇది ఒక్క వాక్యమే. ఆది కాలం నుంచి ప్రపంచం నుంచి వరకు నా సారాంశం ఏంటి అని అంటే ఒక్క విషయం, నశించిన దాన్ని వెలకి. మరి పాతకాలం గ్రామంలో అనేక మంది జనాలు అందులో తండ్రి అయిన దేవుడికి ఇష్టలైన స్థాయిలో ఉన్నారు పాతకాలం. కానీ వారి విషయంలో దేవుడు ఎప్పుడూ కూడా వారి యొక్క ఆత్మీయ స్థితి గురించి ఇప్పుడు ప్రస్తావించారు. ఎందుకంటే ఆదాము దగ్గర నుంచి చివర అభాగ్యం గ్రంథం కూడా మన జనాలు ఎవరైతే ఉన్నారు అందరి విషయంలో కూడా ఎప్పుడు కూడా భౌతిక సంబంధమైన వివాదాల గురించి మాట్లాడలేదు. మరి ఆత్మీయ స్థితి ఏంటి అనేది చెప్పలేదు. అలాగే వారి విషయంలో ఏమైందనేది వాళ్ళు రాయబడలేదు. అంటే మానవుని యొక్క పర్యవసానం, మానవుని యొక్క గతులు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి, మానవుని యొక్క ఆత్మీయ స్థితి ఏంటి అని మొత్తాన్ని బంధన ద్వారా అనగా యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాతనే ఆ దైవ సంబంధమైన దేవుని చిత్తానుసారమైన సంకల్పాన్ని ఈ లోకానికి ప్రచురం చేయడం యేసు ప్రభువు వారి ద్వారా. ఎందుకంటే ఒక విషయం మనం గమనించవచ్చు. బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు ప్రభువు వారి కంటే ముందే ఉన్నటువంటి ఊరులుగా నిజలుగా నేను బాప్తిస్మ. అది దేని గురించి చెప్పబడింది అని మనం వాక్యాన్ని పరిశీలన చేస్తే మారు మనసు విషయమైన బాప్తిస్మ. అదే బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఈ విషయాన్ని చెప్తూ కూడా నేను నీళ్ళతో మీకైతే బాప్తిస్మ ఇస్తున్నాను, కానీ ఆ వెనక వచ్చేవాడు నీళ్ళతో పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మ ఇచ్చినది యోహానుగా చెప్పండి. కనుక ఆత్మీయ సంగతి ఎప్పుడైతే వచ్చిందో అది యేసు ప్రభువు వారు చాలా వివరంగా, చాలా లోతైన సంగతులు, అప్పటి వరకు వాళ్ళు విననటువంటి సంగతులు ఎక్కడైతే యేసు ప్రభువు వారు రచన చేశారో అక్కడ
యూదులు కానీ షాపులు కానీ ప్రజలు కానీ వాళ్ళు వినటువంటి సంగతులు యేసుప్రభువు వారికి బోధించడం జరిగింది. అయితే ఈ మాట ఏదైతే రక్షించిన దాన్ని వ్యక్తి రక్షించుటకు మనుషుల కుమారుడు వచ్చినని ఎంతో చెప్పిన వాక్యం ఏ సందర్భంలో చచ్చిపోయింది, దాని పూర్వకాలం ఏంటి అని మనం కొంచెం ఎందుకే గమనించినట్లయితే యేసుప్రభువు యొక్క ఆయన పరిచర్యలో సంచరిస్తూ ఇరుగో పట్టణం ప్రవేశించి 19:1 ఆయన సంచరించుతూ ఇరుగో పట్టణంలో ప్రవేశించి దాని కూడా కూర్చుంది. ఇదిగో సుఖపుత్రుడు అప్పుడు యేసు ఎవరో చూడకూడదు కానీ పుట్టివాడైన తెలుసుకుంటుంది ముందుగా వాళ్ళు చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ ప్రభావం రాణి ముందుగా పడింది ఆయన చూసుకోవడం వేచేది. యేసు ఆ చూడవచ్చు అందులో చూసి త్వరగా నేడు ఇంకా ఉండవలసిందని చెప్పగలరు. త్వరగా మీ సంతోషంతో ఆయన చేర్చుకుని అందరూ చూసి ఈయన పాపి అయిన మనుషుల యొక్క బస చేయగలని చాలా చదువుకుంది. ఎక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం పేరు తెచ్చుకున్నాడు, నేను ఎవరి యొక్క నేను అన్యాయంగా ఏదైనా తీసుకుని 4 గంటల వల్ల చెల్లించడం ప్రభుత్వం చెప్పాడు. అందుకు యేసు ఇతరులు నా ప్రాణ కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పు. అప్పుడు నశించిన దాన్ని పరిరక్షిస్తూ మనుష్య కుమారుడు వచ్చిన ఇక్కడ జరిగిన సందర్భం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ యొక్క సుంకపు కృతదావుడైన జక్కయ్య విషయంలో దేవుడు అంతకు ముందు లేదా తదనంతరం జరిగే కార్యాలకు సంబంధించి ఒక సాదృశ్యము ఇక్కడ ఉంచడం జరిగింది. ఏంటంటే ప్రస్తుతం మనం ఎవరైనా ఈ సువార్తను ప్రకటించి వారిని క్రీస్తు సంఘంలో సభ్యులుగా చేర్చాలి బాప్తిస్మం ద్వారా అంటే రక్షణ షరతులు అని సువార్త చెప్పాలి, సువార్త ప్రకటించాలి. అది ప్రకటించినప్పుడు ఆ బాప్తిస్మం మార్గం ద్వారా ఎవరైతే బాప్తిస్మం పొందాలని నిర్ణయించుకుంటారో వారు వినాలి. ఆ విన సువార్తను విశ్వసించాలి. విశ్వాసం ద్వారా మార్గం పొందాలి. యేసు దేవుడు వాడిని ఒప్పుకోవాలి, మనం పాపంలో ఒప్పుకోవాలి. అదే పాపక్షమాపణ బాప్తిస్మం. ఈ 5 షరతులు అక్కడ ఉండదు. ఈ జక్కయ్య విషయంలో ఈయన చేసిన ప్రతి కార్యక్రమం యేసుప్రభువు వారి కండిషన్స్ని అక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నట్టు మనం గమనించవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే అప్పటి వరకు జక్కయ్యకి యేసుప్రభువు ఎవరో తెలియదు, కానీ యేసు ఎవరో అని చూడగోలేని అన్న మాటకి ఎవరో చూడడానికి కారణం ఏంటి అని అంటే యేసుప్రభువు వారి గురించి జక్కయ్య ఖచ్చితంగా విన్నారు. ఆయన చేసిన గొప్ప కార్యాలు స్వస్థతలు కానీ లేదా అది అద్భుత మహా అద్భుత కార్యాలు కొన్ని రోజులు కొన్ని చిన్నచాపలు కొన్ని వేల మందికి పచ్చగా మళ్ళీ కంపెనీ మీద ఎక్కడున్నాయి ఆయన చెప్పే మాటలు ఆఖరి భాగం గ్రంథంలో ధర్మశాస్త్రం అని చెప్పే విషయాలతో పోల్చుకుంటే ఈ చెప్పే విషయాలు కొత్తగా ఉన్నాయి, సవరించినట్టుగా ఉన్నాయి. కనుక ఈ విధంగా జక్కయ్య యేసుప్రభువు గురించి వినడం జరిగింది. మరి మనకు తెలుసు ఆగా వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఇంకా క్రీస్తును గురించిన మాట మనకు కలుగుతుంది. ఆ మాట వలన జక్కయ్యకి ఏం కలిగింది అంటే యేసు ఎవరో అని. తర్వాత రెండోది కొట్టివాడైనందుకు జనులు కూడి చూడలేకపోయాడు. మన జక్కయ్య విషయం నిజానికి యూదులు ఇప్పటికీ వారి జీవించిన దేశాలు మనం చూసినట్లయితే
సహజంగానే 6 నుంచి 7 అడుగులు 8 అడుగులు అందులో కొంతమంది కొంచెం హైట్ ఎక్కువ తక్కువ కాకపోతే మరి ఈయన యశుప్రభువాన్ని చూడాలి అనే బలమైన కోరికలు పుట్టివాడైన నన్ను కూడా చాలా గుర్తుకుంటారు. ఎందుకంటే యశుప్రభువాన్ని కూడా ఎప్పుడు కూడా దశామం ఎందుకుండేది అంటే ఈయన చెప్పే ఆత్మీయ సంగతులు కంటే కూడా భౌతికంగా ఏదైతే ఆయన మరి కూర్చోబెట్టి భోజనం పెడతారో దాని గురించి దశామం ఎక్కువ కనుక ఈ జలసమూహం యశుప్రభువాన్ని చూడలేదేమో అని ముందుగానే వెళ్ళి ముందుగా పరిగెత్తి ఆయన చూసుటకు నేర్చుకు ఇక్కడ చక్కగా చేసిన విషయం క్రియ యశుప్రభువాన్ని చూడాలన్న ఆ బలమైన కోరికలు వచ్చి ఒక క్రియ అనేది వచ్చింది. ఆ క్రియ విషయంలో మన పరిశుద్ధంగా చూస్తే క్రియలు లేని విశ్వాసం మృతమై చచ్చిపోయినమాట. కనుక దేవుడు అంటే నాకు చాలా ఇష్టమండి, దేవుడు చెప్పినట్టు చేస్తానండి, దేవుడి గురించి ఏదైనా చేస్తాను కానీ మాటలు కాదు కానీ ఏదైనా క్రియ చేయాలి ఎక్స్పెక్ట్. కనుక ఇక్కడ రెండో విషయం ఇక్కడ క్రియ చేసినట్టుగా చూస్తాం. తర్వాత ఏ సార్లు వచ్చినప్పుడు కనులు చూసింది ఎక్కగా త్వరగా నేడు నేను ఇంకా ఉండవలసిందని అని చెప్పగా అలా త్వరగా ఈ సంతోషంతో ఆయన చేర్చుకునే మాట సర్వసాధారణంగా ఈ యూదులు ఎవరైతే ఉన్నారో ఒక కొత్త వ్యక్తిని అంత తొందరగా నమ్మడం తర్వాత జరిగేది ఏంటంటే వాళ్ళు చేసుకోవడం అనుకుంటారు. ఇంత చేసుకోవడం లేకపోతే సహవాసం చేయడం లేదా స్నేహం చేయడం అనేది తొందరగా చేయడం. కానీ ఇక్కడ జరిగే విషయం చూస్తే మరి యేసుప్రభువు వెంటనే ఆయన చేసుకున్నట్టుగా అందరితో చూసి ఈయన బాప్య మనుషులు ఫస్ట్ చేయబడిందని చాలా చూసిన వాళ్ళందరూ ఏమనిపించిందంటే పాపి కదా పాపని మొదలైసారు అని అంటే ఈయన ఆయన ప్రొఫెషన్ ఏమో ట్యాక్స్ కలెక్టర్. ఆ ట్యాక్స్ కలెక్షన్లో కూడా ఆయన జక్కయ్య ఆయనే నోటు కోరుకున్న విషయం ఏంటంటే తర్వాత ప్రశ్నలు ఉంటే నేను అవన్నీ ఎక్కువగా తీసుకున్నాను లేదా తీసుకున్నారు. 5 పైసలు ట్యాక్స్ వసూలు చేసిన వాళ్ళ పరిస్థితుల్లో 10 పైసలు వసూలు చేయడం అలాగా ఎక్కువ. ఈ రోజుల్లో లాగా ఆన్లైన్ స్థితులు లేదంటే పక్కాగా యూనిఫామ్స్ ఇలాంటి ఏంటి కానప్పుడు రాజు ఈ సొంత పుస్తకాలను గురించి రాజు జారీ చేసేవాడు మీరు దీని ప్రకారం ఎంత మన మీద ఎంత ఆస్తిపోవడం మీద ఎంత లేదంటే బాగా రోజు పాడి పట్ట వసూలు మీద ఇంకొక వసూలు చేయకపోతే అది వాళ్ళకి చేసింది బయట ప్రజలు చేసింది కాదు. కనుక వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎంత వసూలు చేస్తారు. కనుక అలాగా అన్యాయంగా వసూలు చేసిన వాటిలో ఏమైనా ప్రజల దగ్గర తీసుకున్నట్లయితే 1కి 2 ఎంతో 4 ఎంతో నిజంగా గొప్ప. 1కి 2 ఎంతో వసూలు చేస్తే 1కి 4 ఎంతో చేస్తానని చెప్పేసి 4 మాసం నిజంగా పార్టీ చూసే అభిజనుల్లో కానీ యూదుల్లో కానీ ఎక్కడైనా అనే ఎక్కువంటే పార్టీ ఎక్కువగా శంకాలు వసూలు చేస్తే ధనం కూడా ఎక్కువ. మరి ప్రారంభంలోనే ఆ విషయం ఇదిగో సుంకపు పుస్తకాలు ధనం జక్కయ్య సుంకపు పుస్తకాలు తర్వాత ధనం లేదు. దాని నుంచి జక్కయ్య బాధ మనసు పొందడం అనేది గొప్ప. అంతేకాకుండా రెండో ఒప్పుకోలు జరుగుతుంది. ఏంటి అంటే ఒప్పుకోలు 8వ వచనం జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తులు సగం పేదలకు ఇస్తున్నాను. ముందు ఎవరైతే పడుగా కట్టిన పరిస్థితుల్లో పేదలున్నారో వాళ్ళకి సగం ఆశించదన్న. తర్వాత రెండోది నేను ఎవరి యొక్క అన్యాయంగా ఏదైనా తీసుకునే కదా అతనికి 400 వల్ల చేయిస్తాను. కనుక
రెండు విషయాలు, రెండు సంగతులు కూడా చాలా గొప్ప విషయాలు. సగం ఇస్తే మిగిలిన సగంలో ఎవరి దగ్గరైనా అన్యాయంగా వసూలు చేస్తే కానీ 4 అంటే నాకు చేసి మొత్తం దగ్గర ఆయన దగ్గర ఉన్న ఆస్థానంతో కూడా పంచిపెట్టుకుంది. కనుక ఈ ఒప్పుకోలు అనేది చాలా ఈ ఒప్పుకోలు వచ్చేదే మరి మారు మనసు లేకుండా మరి దేవుడి యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తున్నాము అనుకోవడం అనేది జరిగింది. కనుక ఈ విధంగా ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క చిత్తము అక్కడ ఒక కుటుంబం పట్ల నెరవేర్తుందో అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారంటే, అందుకు యేసు పరమాత్మతో ఎందుకంట నేడు ఇంటికి రక్షణ వచ్చినది. ఈ రక్షణ విషయంలో ఇందాక చెప్పినట్టుగా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మన ఇశ్రాయేలీయులు కానీ ఎంతమంది అయితే జనాంగాలు, ఎంతమంది అయితే మరి వంశావళులు అక్కడ రాయబడడం జరిగిందో వారందరికీ భౌతికమైన రక్షణ, అంతేగాని ఆత్మీయ రక్షణ అనేది లేదు. ఇక్కడ యేసుప్రభువు వచ్చిన తర్వాతే ఆత్మ యొక్క విలువ అది ఎక్కడి నుంచి వచ్చింటే ఎక్కడికి వెళ్ళాలి. మరి అక్కడికి తీసుకెళ్ళడానికి నేను తప్ప దేవుడు అన్న యేసుప్రభువు మాటలు వినపడానికి సాయంత్రం మీటింగ్లో దేవుడికి నదులకు మధ్యవర్తి అక్కడే ఆ విషయం అదే యేసుప్రభువు నేనే మార్గం సత్యం ఆ ద్వారా ఎవరూ కనిపెడుతున్నాను ఖచ్చితమైన మాటలు ఆయన ద్వారానే ఈ రక్షణ అనేది కలపడం. ఈ సందర్భం జరిగిన తర్వాత చెప్పిన మాట, నశించిన దానిని కలిసి రక్షించదు మనుషు కుమారుడు వచ్చింది. ఇది నశించిపోయేది అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని మళ్ళీ తిరిగి నశించుకునేదా ఎలాంటిది ఎలాగా అనేది కూడా దేవుడు మరి యావత్ సృష్టిని కలగజేసినప్పుడు మనం ఆది కాలం నుంచి ప్రశ్న చేస్తాం. 6 దినాల్లో ఒక మానవుడికి జీవించడానికి గల అన్ని సౌకర్యాలు సృజించిన తర్వాత మానవుని తయారు చేసిన అది ఆదాము విషయంలో. అదే ఇక్కడ గమనించినట్లయితే భూమి ఆకాశం లేవు, వాతావరణం లేదు, మొక్కలు లేవు, ఏమీ లేకుండా గాలి, వెలుతురు ఇది లేకుండా ఒకవేళ ముందు ఆదాము చేశారనుకున్నాం. దేవుడు ఆదాము 2 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకగలరు, 2-3 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకలేదు. ఎందుకంటే ప్రతి మానవుడు ఊపిరి పీల్చుకుంటాడు. కనీసం భోజనం నీళ్ళు లేకపోతే కొన్ని రోజులు అని చెప్పాను నేను. ఊపిరి లేకుండా 3 నిమిషాలు మూసుకుని మోడలేదు. కనుక మానవుడు సాధికంగా ఏ విధంగా అయితే చూపించగలరో అవన్నీ కూడా సకలము సృష్టించి నిర్మించి తర్వాత మానవుని చేసినట్టుగా దేవుడు మార్చారు. అయితే అక్కడి నుంచి మొదలుపెట్టి మరి ఈ మానవుడికి దేవుడు చేసిన సృష్టిలో ఉన్నటువంటి జీవ రాసులు అన్నిటికీ తేడా ఒకటి మనకు కనిపించాలి. ఏంటంటే జీవరాశులకు కారణం ఒకటే ఉంది. మానవులకు ప్రాణంతో పాటు ఆత్మ. ఈ మానవుల విషయంలో జీవరాశుల విషయంలో ప్రాణపోవడం అనేది తర్వాత జీవరాశులు కలియవడం
మానవ విషయంలో ప్రాణంతో పాటు ఆత్మ ఎడబడి మానవుగా కదిలించలేదు. మరి ఈ ఆత్మ యొక్క ఎడబాటు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దేహం ఏమవుతుంది అంటే మట్టికి మనం, కానీ ఆత్మ దయచేసి దేవుడితో చేరాలి అనేది దేవుని ఇచ్చ సంకల్పం. అదే విషయం నశించిన దాన్ని వెనక్కి రక్షించుకోవచ్చు మనిషి కుమారుడు వచ్చింది. మరి దేవుడి ఇచ్చిన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, దేని గురించి వచ్చింది, అసలు నా మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏంటి, మానవ జన్మలో నేను చేయాల్సిన సంగతులు ఏంటి అని తెలుసుకోకుండానే చాలా మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మానవకుండా యేసు వారు ఎన్నో సందర్భాల్లో ఆయన గుర్తు చేసి, ఎందుకంటే భౌతిక సంబంధమైన విషయాల మీద మానవుడికి ఎంతో చింత ఉన్నది, కానీ మరి ఆత్మ సంబంధమైన విషయాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో చాలా తక్కువగా ఆలోచిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మరి నశించిన దాన్ని ఎదరికి రక్షించడం యేసు ప్రభువుకు ఉన్నటువంటి మరి అర్హతలు, ఆయనకి ఆ యొక్క అధికారం వాక్యం ద్వారా ఇవ్వబడిందా అనే విషయం గమనించినట్లయితే యెషయా 44వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలు నివాసులైన యెహోవా వారి విమోచకుడైన సైన్యంలో అధిపత్యము యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు అని దేవుని యొక్క ఉనికి అక్కడ చాటుతూ ఆయన యొక్క లక్షణాల్లో ఒక లక్షణం కదా ఏమని చెప్తున్నానంటే విమోచకుడు. విమోచన అంటే విమోచించడం అంటే ఒక సారూప్యత ఉంది, మరి యొక్క సారూప్యతకు నాశనం విమోచన. అది మనం ఈ మాటకి అర్థము ప్రథమంలో మనం గమనించినట్లయితే మరి మిమ్మల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విమోచన చేసి దేవుడు తాను అనుగ్రహించేటువంటి పరలోక భాగ్యానికి మిమ్మల్ని అర్హులుగా చేయడానికి ప్రభువు యొక్క ప్రయత్నం అటువంటి దేవుడి యొక్క విషయాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు ఈ విషయాలు చెప్తున్నాను. అదే యెషయా 41వ అధ్యాయం 4వ వచనంలో ఎవడు నీ నాలుగు జరిగించను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవాను నేనే, నేను మొదటి వాడను కడవలి వాడితో ఉంచువాడు. మరోసారి నేను మొదటి వాడను, యెహోవాను నేనే, నేను మొదటి వాడను కడవలి వాడితో. అలాగే యెషయా 48వ అధ్యాయం 12వ వచనం కూడా గమనించినట్లయితే యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నా చెల్లెలు, నేనే ఆయనను, నేను మొదటి వాడు. ఇక్కడ ఈ సందర్భంలో మనం దేవుడి గురించి చెప్పబడిన విషయం ఏంటి అంటే, నేను మొదటి వాడు కడపటి వాడు, మొదటి వాడు కడపటి వాడు అనే విషయం. అంటే ఆయనకి ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరు ఉండలేదు, ఆయన తప్ప వేరు వేరే దేవుడు ఎవరు లేరు మొదటి వాడు కాదు. అదే విషయాన్ని మరి కొత్త కాలంలో యేసు ప్రభువు విషయం చదవగలిగింది అంటే ప్రకటన 1వ అధ్యాయం 8వ వచనంలో
ఇక్కడ ఒకటవ అధ్యాయం 8వ వచనంలో అల్ఫయు ఒమేగాయు నేనే అనగా ఇంకోట్లో ఆదియు అంతము నేనే అంటారండి. వర్తమాన భవిష్యత్ కాలంలో వాడడం నేనే అని సర్వాధికారి ఏ ఉన్నదు ప్రభు సెలవిస్తున్నాను. ఈ మాట యేసుప్రభువు గురించి చెప్పడం ఎందుకంటే ప్రకటన గ్రంథం రాసి రామన్ గారిని ఆయన స్వప్నమందు జరగబోయే దేవుడి యొక్క రాజ్యానికి సంబంధించి దేవుడికి సంబంధించి యేసుప్రభువుకి సంబంధించి అనేక జ్ఞానాలను చెప్తూ ఇక్కడ అల్ఫయు ఒమేగాయు అని చెప్పడం జరిగింది. ఇక్కడ అల్ఫయు ఒమేగాయు అంటే ఆ యొక్క అర్థం ఏంటి అనేది మీరు ఒకసారి 18వ వచనం చూడండి. ఇక్కడ క్లారిటీ నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడు మృతుడనైతే కానీ ఇదిగో యుగ సజీవమైన మరియు మరణం యొక్కయు పాతాళలోకం యొక్కయు కాలములు నా స్వాధీనంలో ఈ అధికారాన్ని పొందుకొని తీసుకోవాలి. ఒక ఆత్మ యొక్క రక్షణకు సంబంధించిన జ్ఞానశాస్త్రులు ఈ లోకంలో చెప్పలేదు. ఏంటి అని అంటే మరణం యొక్క పాతాళలోకం యొక్క కాలపు చెవులు తీసుకోవాలి ఆయన స్వాధీనంలో. ఆ మరణానికి అవ్వలేదు అలాగే వ్యతిరేకించి ఇప్పటి వరకు ఉన్న జనాంగాలు ఎంతమంది విడుదలయ్యారు అందరూ రుచుకు పర్వతాలలో వెళ్ళిపోయారు. కానీ ఆ రుచు నుంచి మళ్ళీ తిరిగి తన మరణానికి వ్యక్తి అవ్వలేదు తీసుకుపోతుంది. ఈ యొక్క ఘనత సాధించడం కోసం ఆయన శిలువరాముని తన యొక్క శరీరాన్ని అప్పగించి అనకోవడం రక్తాన్ని చూపించి ప్రాణాన్ని త్యాగం చేయాలి. ఇది అందరికీ అర్థం కదండి. ఇప్పటికీ అర్థం ఇప్పటికీ వాళ్ళకి 3 వేలు చాలా దాంట్లో ఎవరైనా చిత్రమేంటో అది తెలియని వాళ్ళు నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను ఇతరులైతే కానీ ఇదిగో ఉపయోగంలో సజీవమైన మరియు మరణం యొక్కడు పాతాళలోకము యొక్కడు కాలములు నా స్వాధీనం. ఇది రక్షణ ఏంటి అంటే మానవుని యొక్క దైనందిక జీవితంలో దేవుడు ఎవరైనా తెలియదు. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే స్వాతంత్రాలు సృష్టించాలి మానవ ఉండాలి క్షమాపణ ప్రార్థిస్తుంది. దేవుడిని సంఘంలో లోకంలో నివసించి దేవుడి యొక్క సకల ఆజ్ఞలు గైపడి మరి దేవుడి అటువంటి వారి యెహోవాకు ఏమన్నాడంటే నశించిన దానిని ప్రగతి రక్షించుకోవచ్చు వాడవలసిన ఈ యొక్క మాటలో ఇంకా ఆలోచించి చాలా ముఖ్యమైన ప్రకటన ఇదే విషయాన్ని ప్రకటన 22 వచనంలో కూడా శిష్యులు కూడా జ్ఞాపకం చేస్తూ ప్రకటన 22 మరి పరిశుద్ధ గ్రంథాన్ని చివరి అందులో 13వ వచనంలో కూడా నేనే అల్ఫయు ఒమేగాయు మొదటి వాడను కడపటి వాడను ఆది అంతమే నాకు డైరెక్ట్గా అయితే కొన్ని వచనాలు తర్వాత దాన్ని అంతర్గతం జరిగింది. కానీ ఈ ప్రకటన 22వ అధ్యాయం 13వ వచనంలో అయితే డైరెక్ట్ ఇంకా నేనే అల్ఫయు ఒమేగాయు అర్థమవుతుందో లేదని భక్తుడికి మొదటి వాడను కడపటి వాడను ఆది అంతము నేనే అయ్యున్నానని చెప్పి యేసుప్రభువు తాను రక్షణ చేసుకోవడం జరిగింది. కనుక రక్షించిన దాన్ని ప్రజకి రక్షించడానికి మనుష్య కుమారుడు అనగా యేసుప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారని వాక్యం నుంచి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అటు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇటు ప్రకటన 2వ అధ్యాయం 2వ వచనం వరకు కూడా దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క సంకల్పం ఏంటి,
అది తెలియబడిన వారి జీవితం ఎలా ఉంటుంది, తెలుసుకున్న వారి ఆత్మీయ సంగతి ఆత్మీయ గతి ఎలా ఉంటుంది అనేది చాలా వివరంగా చాలా కులక్షంగా అర్థం చేసుకునే పరిస్థితి. అలాగే ఈ వాక్యము మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అందరికీ కూడా మూలం. ఎందుకంటే యేసు వారి రాకడ ఎందుకు అనేది ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క లక్ష్యం మనకి చాలా వివరంగా మనకి అర్థమవుతుంది. చక్కని సమయాన్ని మనకు ఇచ్చి మరి ఇంకా గుర్తుపడే సమయాన్ని ఇంట్లో పంచుకోవడానికి ఈ అవకాశం ప్రార్థన తర్వాత హలో మాట్లాడుతున్నటువంటి సహోదరులు అజయ్ కుమార్ గారి వందనాలండి. ఇక్కడ ఇవ్వబడిన సంస్థను నడిపించిన దానిని ప్రకటించడానికి మంత్రి కుమారుడు వచ్చిందండి. ఇక్కడ మీద మరి చాలా దయచేతులు ఆలోచించాలి మనకి తెలియజేశారు. ప్రత్యేక వందనాలు. అందులో విశ్వాసం గురించి కూడా చెప్పడం జరిగింది. అందులో గట్టిగా నేను చెప్తున్నాను. క్రియలు లేని విశ్వాసము మృగం. అంటే మృగం అంటే ఎందుకు పనిచేయడం, ఎందుకు అంటే ఒక మాట చెప్పాలంటే మృగం అంటే చనిపోయిన అటువంటి సంగతులు చాలా విద్యలు మనకి నేర్పించిన దేవతలు ఆనంద గారికి ప్రత్యేకంగా ఉన్నారండి. ఇప్పుడు టీ బ్రేక్ అండి. ఈ బట్ట టీ ఒకటే ఒకటి పట్టినాలు టీ తాగిన తర్వాత టీ బ్రేక్ అనంతరం రెండవ క్లాసు ప్రారంభమవుతుంది. ఆ క్లాసు కార్మిక సేవకులు ప్రణాళిక నడిపిస్తారు. అదే అవసరం కదా, వాళ్ళు కూడా కొన్ని విషయాలు మనకి తెలియదు. ఆంజనేయ గారు వచ్చి గట్టి వాళ్ళకి కేసులు వస్తుందండి. 54 కేసులు పడతాయి. Cristo, Nico, Semico,
తోచుతోన్నది పరుడని నరుడని పొరబడకండి పరుడని నరుడని పొరబడకండి దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు రాక్షకుడనతో ఆశయని సాటి దోతలు కళ్ళకు రాక్షకుడనతో ఆశయని సాటి దోతలు కళ్ళకు ఈ శుభవార్తను వినియున్నా మీకేమి తోచుతున్నది ఈ శుభవార్తను వినియున్నా మీకేమి తోచుతున్నది క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుతున్నది పరుడని నరుడని పొరబడకండి పరుడని నరుడని పొరబడకండి దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు నీవు దేవుని పరతుడవు మా జోలికి రావదనుచు నీవు దేవుని పరిశుద్ధుడవు మా జోలికి రావదనుచు ధైర్యములే గుర్తించి సాగగా నీకేమి తోచుతున్నది ధైర్యములే గుర్తించి సాగగా నీకేమి తోచుతున్నది క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుతున్నది పరుడని నరుడని పొరబడకండి పరుడని నరుడని పొరబడకండి దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు నీవు సజీవుడవైనా నిజముగా దైవ కుమారుడవు నీవు సజీవుడవైనా నిజముగా దైవ కుమారుడవు క్రీస్తు నీవన్ పేరు పలుకుగా నీకేమి తోచుతున్నది క్రీస్తు నీవని పేరుగా పలుకుగా నీకేమి తోచుతున్నది క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుతున్నది పరుడని నరుడని పొరబడకండి పరుడని నరుడని పొరబడకండి దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు నిజముగా ఈయన దేవుని కుమారుడే అని సైనికులు నిజముగా ఈయన దేవుని కుమారుడే అని సైనికులు సదాధిపతియే సాగమీయ నీకేమి తోచుతున్నది సదాధిపతియే సాగమీయ నీకేమి తోచుతున్నది క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుతున్నది పరుడని నరుడని పొరబడకండి పరుడని నరుడని పొరబడకండి దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు కన్నులు లేని కబోదిని గాని
సందము చూడ నీకేమి తోచుతున్నది అందుడు పలికిన సందడి చూడ నీకేమి తోచుతున్నది తీసుని గోచేమి ఏమి తోచుతున్నది పరుడని నరుడని పొరవరకండి పరుడని నరుడని పొరవరకండి దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు మార్వములెరిగి మహనీయ మరుగైయుండకపోతినని మర్మములెరిగిన మహనీయ మరుగైయుండకపోతినని సమరయ స్త్రీయే సాగమీయ నీకేమి తోచుతున్నది సమరయ స్త్రీయే సాగమీయ నీకేమి తోచుతున్నది తీసుని కూర్చేమి ఏమి తోచుతున్నది పరుడని నరుడని పొరవరకండి పరుడని నరుడని పొరవరకండి దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు ఈ బ్రేక్ అయింది ప్రత్యేక పాఠం రెండవ క్లాసు ప్రారంభించడానికి ముందుగా మరి అజయ్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుకోవాలి.